నిజం చెప్పాలంటే ఇది వీడియోగా పెట్టాలనుకోలేదు. ఈరోజు చాలా తెల్లవారుజామున రోడ్డుపై నడుస్తుంటే ఒక దృశ్యం కనిపించింది. ఒక చెట్టుకు గాలిపటం చిక్కునుంది. ఎగరడం లేదు, దిగడం లేదు. చెట్టు కొమ్మల్లో అలా వేలాడుతూ ఉంది. ఏమో! ఆ దృశ్యం నా మనసు నుంచి వెళ్ళలేదు. రోజంతా అదే ఆలోచన, అదే చిత్రం. అందుకే దాన్ని దాచుకోలేక మీకు చూపించాలనిపించింది. ఎందుకంటే గాలిపటాలంటే నాకు ఆట మాత్రమే కాదు. చిన్నప్పుడు గాలిపటం చేయడమే ఒక పండుగ. కాగితం కట్ చేయడం, చెక్క గింజలతో గ్లూ తయారు చేయడం అన్నీ కలిసి చేసేవాళ్ళం. ఎవరిదీది ఒంటరిగా కాదు. ఒకరి చేతి పని ఇంకొకరి చేతికి వెళ్ళేది. అదే మొదటి సహకారం. అదే మొదటి పాఠం. ఆ తర్వాత గాలిపటం ఎగరేయడం. గెలుపు కాదు ముఖ్యమైనది. నవ్వు. నూలు తెగితే అందరం కలిసి పరిగెత్తడం. చెట్టెక్కితే జాగ్రత్తగా దించడం. ఎందుకంటే అది మనది. ఇవాళ గాలిపటం కొనేస్తున్నాం. ఆట ఒంటరిగా అయిపోయింది. స్నేహం స్థానంలో పోటీ వచ్చింది. సహకారం స్థానంలో అజాగ్రత్త వచ్చింది. ఆ అజాగ్రత్తే ఈరోజు చెట్ల మీద వేలాడుతోంది. రోడ్ల మీద పడుతోంది. మనుషుల్ని గాయపరుస్తోంది. అందుకే ఈ కవిత. ఇది గాలిపటం మీద కాదు. ఇది మన మీద. ఈ దృశ్యం నన్ను వదల్లేదు. ఉరివేసుకుంది. ఒక గాలిపటం. ఎవరూ చంపలేదు. ఎవరూ కత్తెత్తలేదు. మన అలవాట్లే దాని తాడయ్యాయి. ఎన్నో గాలిపటాలు. ఒకప్పుడు కాగితంతో చేసిన కళ్ళు. గాలిపటాలంటే పండుగ అదప్పట్లో. మిత్రులు. డబ్బు కాదు, ఖర్చయ్యేది. సమయం. చేతులు మురికయ్యేవి. కళ్ళలో మెరుపుండేది. నూలు తెగితే నవ్వుతూ పరిగెత్తేవాళ్ళం. చెట్టెక్కితే జాగ్రత్తగా దింపేవాళ్ళం. ఎందుకంటే అది ఆట కాదు, మనది. ఆ తర్వాత పండుగ మొదలైంది. గాలిపటం వ్యాపారమైంది. ఆకాశం మార్కెట్ అయింది. కాగితం పోయింది, కవరొచ్చింది. భూమిలో కరుగుతుందనుకున్నాం. కానీ భూమి తిరస్కరించింది. అందుకే చెట్లు మోస్తున్నాయి మన నిర్లక్ష్యాన్ని. కొమ్మల మీద రంగురంగుల ప్లాస్టిక్ శవాలు. పండ్లు కాదు, పూలు కాదు. పండ్ల తర్వాత మిగిలిన తప్పులు. ఉరివేసుకున్న ఈ గాలిపటాల తాడులే ఇప్పుడు మనుషుల మీద పడుతున్నాయి. చనిపోయిన గాలిపటాల నరాలు, కండరాల్లాంటి ఈ తాడులు మన నరాల్నే కత్తిరిస్తున్నాయి. చైనీస్ మాంజా గాలి కాదు, గొంతులకు పదును పెట్టింది. వేగం కాదు అది చంపేది, మన నిర్లక్ష్యం. రోడ్ల మీద మనుషులు పడిపోతున్నారు. మానవత్వం నెమ్మదిగా రక్తం కార్చుకుంటోంది. గాలి కోసం పుట్టిన గాలిపటం ఇప్పుడు గాలినే ఆపేస్తోంది. చెట్టు నీడ ఇవ్వడం మానలేదు. మనమే ఆ నీడకు విలువివ్వడం మానేశాం. ఈ గాలిపటాలు ఇవాళ ఇలా ఉరివేసుకుని ఉండటానికి అవి తప్పు చేశాయా? లేదా మనమే ఆకాశాన్ని అమ్ముకున్న రోజే మనుషుల్ని కూడా చౌకగా భావించామా?